ఆయన బ్రతికినంతకాలం కూడా హిందుత్వం మీదే క్రిటిసైజ్ చేస్తూ అశాంతితో జీవించాడు. ఇప్పుడైనా చనిపోయినా కానీ ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇది నేను పెట్టిన పోస్ట్. దాని అర్థం ఏందన్నా ఒకసారి చెప్తారా మీరు? అర్థం తెలుగులోనే స్పష్టంగా కాలం అశాంతితోనే ఉన్నాడు పాపం. ఆయన ఇప్పుడు కూడా మనశ్శాంతికి వెళ్ళాడు. ఎలా హిందుత్వాన్ని నాశనం చేయాలి, ఎలా భారతదేశాన్ని క్రైస్తవీకరణ చేయాలి, ఇదే అశాంతి. ఇప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినట్టు కదా మీరు పెట్టే పోస్ట్ అది. ఇప్పుడు జరిగిన విషయం చెప్తే మనోభావాలు దెబ్బతింటాయి అంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు ఆయన దేశం కోసం పనిచేశాడు, లేకపోతే ఒక సేవా దృక్పథంతో పనిచేశాడు, రోగులకి, పిల్లలకి, స్త్రీల హక్కుల కోసం పనిచేశాడు. ఆయన చేసిన పని ఉంటే అదే చెప్తాం. ఆయన చేసిన పని ఏంటి? ఇప్పుడు మనం ఇంకా డీటెయిల్గా వెళ్తే దేశద్రోహ వ్యాఖ్యలు కూడా చేశాడు ఆయన. చనిపోయిన వ్యక్తి గురించి మనం అంత అఘోరంగా మాట్లాడకూడదనే కొన్ని లిమిట్స్ పాటిస్తున్నాం, కానీ బ్రతికున్నప్పుడు చాలా ఘాటుగా మేము కూడా అప్లై ఇచ్చాం. బ్రిటిషర్స్ మా తల్లిదండ్రులు అన్నాడు. ఆయన చేసిన పని అదే, భారతదేశాన్ని క్రైస్తవీకరణ ఎలా చేయాలి, ఆయన మిషన్ అది. ఇప్పుడు వాళ్ళు చెప్తుంది కూడా అదే కదా, మన దేవుడి కోసం బాగా పనిచేశాడు.